హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుణ్య త్రిప్లం. ఈరోజు నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ వీడియో ద్వారా ఆ ప్రోడక్ట్స్ అన్ని మీకు చూపిపోతున్నాను. ఏ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఎంత బడ్జెట్లో నేను కొన్నాననేది ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చెప్తున్నాను. బట్ ఇది మాత్రం ప్రమోషన్ వీడియో కాదండో, ఇది నా పర్సనల్ కోసం నేను కొన్న థింగ్స్ అనమాట. సో మనం పెట్టే అమౌంట్ వర్త్ ఉంటుంది కాబట్టి ఆ వర్త్ ప్రోడక్ట్ 10 మందికి చెప్తే ఎలా ఉంటుందో తెలియడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో అలాగే మీకు కూడా పనికొస్తుంది అనుకునేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడండి. అన్నట్టు వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా ప్రోడక్ట్స్ అన్ని మీకు 1 by 1 చూపిస్తానని. అందుకనేసి నేను 1 by 1లో చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువులకి అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇదైతే మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను, ఎందుకంటే ఇది మా ఫ్లాట్ నెంబర్ కోసం నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. సో ఇదైతే చూద్దాం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి. ఏంటి మరి ఇంత చిన్న ప్రోడక్ట్ కూడా చూపించాలా అంటారంటే, డబ్బులు పోసుకున్నాం కదండి, మరి అంత ఈజీ అయితే కాదు కదా. చూస్తే ప్రోడక్ట్ ఎలా ఉందో, క్వాలిటీ ఉందా లేదా నాకు తెలుస్తుంది, ఇలాంటిది కొనాలా వద్దా అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? సో కట్ చేసి చూద్దాం. పర్లేదండోయ్, కొంచెం దిట్టంగానే మంచిగా పార్సిల్ చేశారనమాట. 2 చెక్క ముక్కలు వేసి మధ్యలో చాలా జాగ్రత్తగా మా ఫ్లాట్ నెంబర్ పంపించేశారు అమెజాన్ వాళ్ళు. మస్తుంది కదా. అమెజాన్లోది మరో ప్రోడక్ట్ అండి. ఐ థింక్ సో ఇది ట్రైపాడ్ అనుకుంటున్నాను. ఒకసారి అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాం. చాలా వెయిట్గా ఉందన్నమాట, కొంచెం దిట్టంగా సాలిడ్గా ఉంది. అంటే యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి ఆ మాత్రం స్ట్రాంగ్గా దిట్టంగా లేకపోతే ఎలా అండి చెప్పండి. సో ఇదేమో క్రాటోస్ బ్రాండ్ K5 అనమాట. ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు అండ్ మనకి వారంటీ కార్డు కూడా ఇచ్చారండి. సో సాలిడ్గా చాలా స్ట్రాంగ్గా దిట్టంగా ఉందన్నమాట. మనలాంటి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం సాలిడ్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చి మనకి మొబైల్స్ పెట్టుకునేదానికి ఫెసిలిటీ ఇచ్చేశారు. ఓకే, సో అడిషనల్ ఇక్కడ కీ సెట్ కూడా ఉంది. అంటే మనకి రింగ్ లైట్ లాంటివి సెట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనేసి ఆప్షన్ అయితే చూపిస్తున్నారు. అది ఎలా సెట్ చేయాలో నాకైతే తెలియదు, నేను ట్రై చేసిన తర్వాత చెప్తాను మీకు. సో ఇంకొకటి ఇక్కడ బ్యాలెన్స్ హ్యాండిల్ అయితే ఇచ్చారండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది కొనడానికి మెయిన్ రీజన్ కూడా ఇది ఒకటి. ఎందుకంటే మామూలుగా సెల్ఫీ స్టిక్స్ అందరూ కొంటారు, మనం కూడా, అంటే నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. సో ఇది కొనడానికి ఏంటంటే ఇంకొకటి, ఇది బ్యాలెన్స్ హ్యాండిల్ ఉందన్నమాట. మామూలుగా సెల్ఫీ స్టిక్లో మనం పైన మొబైల్ పెట్టిన తర్వాత సో ఇక్కడ మనకి మొబైల్ వెయిట్ ఉండడం వల్ల సెల్ఫీ స్టిక్ మనం హ్యాండిల్ చేయలేం. కానీ ఇక్కడ మనకి హ్యాండిల్ ఉండడం వల్ల మొబైల్ పైన వెయిట్ ఉన్నా కూడా కింద మనం ఈ హ్యాండిల్తో మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలం అన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 1 సెకండ్ చూపిస్తాను. ఇక్కడ రీఛార్జ్ పాయింట్ కూడా ఉందండి. ఇది స్పెషల్. ఇంకోటి ఏంటంటే మామూలుగా ట్రైపాడ్ స్టాండ్స్ అంటే మనకి 3నే వస్తాయి. ఇక్కడ మనకి 4 లెగ్స్తో డిజైన్ చేయబడ్డారు. 4 లెగ్స్తో డిజైన్ చేయబడ్డారనమాట. ప్లస్ ఇది 360 డిగ్రీ రొటేషన్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, 360 డిగ్రీస్ రొటేషన్ కూడా ఉందన్నమాట. సో నాకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అన్నిటికీ ఉన్నట్టే దీంట్లో కూడా బ్లూటూత్ రీఛార్జబుల్ కూడా ఉందన్నమాట. దానికి మనకి ఇలాంటి కేబుల్ కూడా ఇచ్చారు.
గోప్రో కెమెరా కూడా యూస్ చేయొచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా పెట్టి యూస్ చేయొచ్చు అని అయితే చూపించారు వీడియోలో. సో ఇది ఇప్పుడు ఎంత లెంత్లో ఉందో అనేది చూద్దాం. యాక్చువల్లీ వాళ్ళు 64 ఇంచెస్ ఉంటుందని చూపించారనమాట. మనకి బ్లూటూత్ రీఛార్జబుల్ కేబుల్ వచ్చింది అన్నాను కదా. సో ఈ కేబుల్ అయితే అడిషనల్ వస్తుంది కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోవడానికి. సారీ కింద పడిపోయింది కానీ ఎరగలేదు, అంటే కొంచెం సాలిడ్గానే ఉందని అర్థం. సో ఇక్కడ ఉంది చూడండి. సో యాక్చువల్లీ నేను కూడా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం వెతికాను ఎక్కడ ఉందా బ్లూటూత్ రీఛార్జబుల్ అనేసి. సో నాకు అర్థమైంది ఇది ఇక్కడ ఉందన్న విషయం. దీన్ని కూడా ఎంత పకడ్బందీగా పెట్టారో చూడండి, ఛార్జింగ్ది కూడా. ఓకే, పిక్ అయితే మాత్రం నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి ఇది ఎలా ఉందనేది. నాకైతే ప్రోడక్ట్ నచ్చింది, క్వాలిటీగా ఉంది, చూడడానికి బాగుంది, వాడుకోవడానికి కూడా బాగుంది. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నేను లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 5 ఫీట్స్ ఉందన్నమాట. 64 ఇంచెస్ అని చెప్పారు. సో ఐ థింక్ సో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అమెజాన్లోని పార్సల్స్లోని మరొక పార్సల్ అండి, కట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఎందుకంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ సో నాకు అర్థమైపోయింది ఇదేం ప్రోడక్ట్ అనేది. యాక్చువల్లీ నేను మా హస్బెండ్ బ్లెజర్స్ గురించి ఒక బ్లెజర్ కవర్ ఉంటే బాగుండని చెప్పి అనిపించింది. సో మన అమెజాన్లో బ్లెజర్ కవర్స్ని ఆర్డర్ చేశాను, కొంచెం క్వాలిటీగా అనిపించింది అనేసి. సో కొంతమంది నాలాగా రివ్యూ పెట్టే వాళ్ళు ఉంటారు, నాలాగే వర్త్ ఉంటే ప్రోడక్ట్ 10 మంది కొనుక్కుంటారనే ఆలోచనలో పెడతారు కదండి, అలాంటి వాళ్ళ రివ్యూస్ చూసుకుంటాను. సో అలా చూసి మళ్ళీ నాకు నచ్చితే, నాకు బడ్జెట్ కన్వీనియంట్ అంటే నేను చూసిన ప్రోడక్టు, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్, సో క్వాలిటీ 3 కాంబినేషన్ నచ్చితేనే నేను ఏదైనా ప్రోడక్ట్ బై చేస్తాను. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. సో నేను ఎప్పుడు అలాగే చూసుకుంటాను. సో ఏ ఒక్క రవ్వ ఎక్కువైనా తక్కువైనా నాకు నచ్చితే కొంచెం 100 రూపాయలు అటు ఇటు అయినా కూడా కొనేస్తాను, కానీ మరీ ఎక్కువైతే మాత్రం పెట్టను. సో అలా ఈ బ్లెజర్ కవర్స్ అయితే తీసుకున్నానండి, నాకైతే నచ్చినాయి. సో ఇక్కడైతే మనకి బ్లెజర్ ఏ కలర్ అని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక కవర్ ఉంది. మాకు తెలియదా అని అనకండి, మీకు కూడా తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం. ఓకే, సో వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అదే నా వీడియోస్ని కూడా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారని హ్యాపీతో నేను ఇంకొంచెం ఖుషితో లావ్ అవుతావని కానీ వీడియోలు అయితే ఎక్కువ చేస్తాను. ఓకేనా అండి? సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో జిప్పులు కూడా బాగానే ఉన్నాయండి, మరీ అంత నాసిరకం అయితే కాదు, కొంచెం క్వాలిటీగానే అనిపిస్తున్నాయి. కలర్స్ కూడా ఒకటి బ్లాక్ వచ్చింది, ఇంకోటి ఇలాంటి కలర్ వచ్చిందనమాట. సో మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఇది ఎంత క్వాలిటీగా ఉందా లేదా అని దానికన్నా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది కదా. సో నాకైతే ప్రోడక్ట్ నచ్చింది. సో కొన్న ప్రతిదీ నచ్చిందని చెప్పకండి అని మాత్రం అనకండి. ఎందుకంటే నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చలేదంటే నచ్చలేదని చెప్తాను. నేనైతే అలాగే ఉంటాను. అందుకే కదా చెప్పాను, నచ్చితే 100 రూపాయలు ఎక్కువైనా పెట్టుకుంటాను, నచ్చకపోతే అది ఎంత చీప్గా వచ్చినా సరే నేను కొన్నాను, ఆఫర్ ఇచ్చినా సరే నేను కొన్నాను అనమాట. అలాగనమాట. నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది, మీరు కూడా ట్రై చేయొచ్చు. లింకు మీకు బయోలో ఇస్తాను, మీరు ట్రై చేస్తానంటే చేయండి. ఓకే, మన అమెజాన్లోని మరొక ప్రోడక్ట్ అండి. సో ఆల్మోస్ట్ అయిపోతూ వచ్చినాయి రండి. ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని మాత్రం అనుకోకు. సో మంచిగా అనిపించినాయి కాబట్టి కొనుక్కున్నాను. అన్నిసార్లు అంటే ప్రతి నెల కొంటూ ఉంటానని కాదు. సో ఎప్పుడో ఒకసారి నా ఇంట్లో ఏదైనా వెళ్తే అనిపిస్తే మాత్రం కొంటానన్నమాట. సో ప్రోడక్ట్లు ఏముందో చూసేద్దాం. వావ్, ఇట్స్ వెరీ నైస్. ఓకే, పఫీగా ఉండే దిండ్లు అనమాట. యాక్చువల్లీ నార్మల్గా భాషలో దీన్ని దిండు అంటారు. ఈ మధ్య కొంచెం స్టైల్గా ఉంటుందని చాలామంది పిల్లోస్ అని అంటున్నారండి. నేనైతే దిండు అనే చెప్తాను, లేదంటే తలగడి.
సో ఇది కాకపోతే కొంచెం షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, మనకి నచ్చినట్టు ఓవెల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు. సో ఎవరికి నచ్చిన షేప్స్లో వాళ్ళు తెచ్చుకొని లవ్ సింబల్ కావచ్చు అలా నచ్చినట్టు వాళ్ళు ఇంటికి డెకరేట్ చేసుకునేదాన్ని కావచ్చు. సో అలా కొనుక్కుంటారు. నేనైతే స్క్వేర్గా ఉండే తీసుకున్నాను, కొంచెం బాగుంది కదా అనేసి. సో ప్రోడక్ట్ అయితే బాగుంది. దీన్ని కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. వావ్, ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ వెరీ నైస్. చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్గా ఉందన్నమాట. మధ్యలో మనకి ఏ ప్రాబ్లం లేకుండా చూడండి, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ స్టిచ్చెస్ కూడా చాలా మంచిగా వేశారు. క్లాత్ కూడా చాలా బాగుంది. వేస్టేజ్ క్లాత్ అయితే కాదు, అంటే కొంతమంది నాసిరకం వేస్తారు కదండి, అలాంటి క్లాత్ అయితే లేదు. స్టిచ్చింగ్ కూడా ఓవరాల్గా అన్ని క్లాసెస్లో బాగానే ఉందన్నమాట. డబుల్ స్టిచ్ వేసి ఉంది. ఇది కుబేరా ఇండస్ట్రీస్ అంట. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఇక చాలా బాగుందని చెప్పలేను కానీ బాగుంది. సో దీన్ని తట్టుకునే కెపాసిటీ ఈ పిల్లోకి అయితే ఉంది. సో సాఫ్ట్గా అయితే ఉందండి, మీరు చూస్తున్నారు కదా, చూడండి చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట. నాకైతే నచ్చింది. అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ఎలా ఉంటుందేమో పిల్లోస్ అని అనుకున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ఆన్లైన్లో పిల్లోస్ పర్చేస్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. సో సెకండ్ వన్ ఆల్సో నేను ఒకటి ఓపెన్ చేశాను కదా, ఇంకోటి కూడా బిల్లు కొన్న తర్వాత బిల్లు మనకి పడదు కదండి. సో ఇది ఇంకోటి అనమాట. రెండు బాగున్నాయి, కాకపోతే ఇది కొంచెం మంచి విడతగా వచ్చింది. సో ఇది కొంచెం అంత విడతగా అయితే రాలేదు. చూస్తున్నారు కదా, ఇది కొంచెం మంచిగా దీంట్లో మంచిగా స్టఫ్ ఏదైతే పెట్టారో కాటన్ అది మంచిగా ఉన్నట్టుంది. దీంట్లో కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, లేదంటే వాళ్ళ లగేజీ తెచ్చేటప్పుడు కావచ్చు, లేదంటే ఒకదాని మీద బరువులు పడినట్టు కావచ్చు. సో దీనిపైన కూడా నేను చాలా బరువులు వేసి పెట్టాను అనుకోండి, అంటే సాఫ్ట్గా ఉంది కదా, ఏం కాలేదనుకొని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సో ఇది కూడా కొంచెం ప్రెస్ అయినట్టన్నా ఉండాలి, లేదంటే వాళ్ళు క్వాంటిటీ తక్కువన్నా వేసి ఉండాలి. కానీ ఇది దీనికన్నా నాకు ఇది బాగా నచ్చింది. సో ఇది కొంచెం తక్కువ క్వాంటిటీ ఉందంటే అనిపిస్తుంది అనమాట. బట్ ఎనీవేస్ నేను పెట్టిన అమౌంట్కి ఇది వర్త్ అనే నేను ఫీల్ అవుతున్నాను. నాకు ప్రోడక్ట్ అయితే నచ్చింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.